24-25 కేజీల్లో పెట్టుకుంటాం. వచ్చే నెల మార్చి. అందరికి మంచి అనిపించుకుంటాడు సార్ బాబు. మంచి అనిపించుకునే తొందరగా అన్నయ్య కొడుకు ఎలా పోయారు, మా జమ్మత ఎలా పోయినారు. మంచి అనుకునే వాళ్ళే తొందరగా పోతున్నారు. అవును సార్. అదే ప్రతి బస్సు డ్రైవర్లు ఏడుస్తున్నారు, మాకు నీళ్ళు ఇస్తున్నారమ్మా, డబ్బులు తీసుకుంటున్నారు. శివాలయం పక్కన ఏ బస్సు అయినా నీళ్ళు తీసుకుంటారు సార్. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం మంచోడు మాట. ఈ రోజుల్లో ఎట్లా తయారై ఉన్నదంటే దుర్మార్గులు 100 సంవత్సరాల పాటు తొందరగా వెళ్ళిపోతారు. తొందరగా పోతున్నారు. మా పెద్దవారు చూడండి. మీరు ఆగండి, మళ్ళీ నాతో మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్లో ఇచ్చిరా సామెక తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయినాడని చెప్పి జరిగిన వెంటనే నాకు ఫోన్ రావడం జరిగింది. నేను వెంబడే ముత్తుజాకు కూడా ఫోన్ చేశాను. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు కూడా చెప్పాను. ఏమిటంటే మందు తాగేటప్పుడు ఉండే హుషారు తాగిన మళ్ళా అరగంట తర్వాత ఉండదు. వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అనేది, వాడికి ఒళ్ళుదు అనేది తెలియదు, వాడు ఏమి చేస్తాడో అనేది తెలియదు. కాబట్టి నేను మన వాళ్ళందరికీ కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే అటువంటి దానిలో నుంచి బయటపడాలి ఖచ్చితంగా. అయితే మన కర్మ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎవరు ఎక్కువ తాగితే వాళ్లకు ఆయన బహుమతి ఇచ్చే పద్ధతిలో ఈ లిక్కరు అనేది పాలసీ పెట్టాడు. అది తాగి దానిలో లిక్కర్లో ఎఫెక్ట్ వల్ల కొంతమంది చేస్తుంటారు, తాగి యాక్సిడెంట్లు చేసి కొంతమంది చేస్తుంటారు. మొత్తం మీద సావు తప్ప చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి సావు తప్ప వేరే కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలలో చనిపోయారు, సింహాచలంలో చనిపోయారు, ఒకసారి ఇక్కడ పుష్కరాలలో 27-28 మంది చనిపోయారు, కందుకూరు దగ్గర చనిపోయారు, ఇదే విధంగా పలాసాల దగ్గర చనిపోయారు. చనిపోయే కార్యక్రమం తప్ప ఎవడైనా చంద్రబాబు నాయుడు వచ్చినాడు మనం అందరం సుఖంగా ఉంటున్నాము అని చెప్పుకునే దానికి ఏమాత్రం దాఖలాలు కనిపించడం లేదు. కాబట్టి ఏమైనా సరే ఆయన ఏది పెట్టాడో మనం తాగాలనేది మాత్రం ఎవరు కూడా అది మైండ్లో పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా నా సిన్సియర్ రిక్వెస్ట్, మందు జోలికి పోబాకండి, లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దని చెప్పేసి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.